అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి రేషన్ కార్డులకు సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే చాలా మందికి అందాయండి. చాలా మందికి అందలేదు. అలాగే చాలా మందికి ఏంటంటే చాలా మిస్టేక్స్ అయితే వచ్చాయి. అసలు ఈ మిస్టేక్స్ ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? అసలు ఎందుకు మిస్టేక్స్ వచ్చాయి? అలాగే మా ప్రజెంట్ అడ్రస్ రాకుండా మా పాస్ట్ లో ఉండే ఒక 10 years బ్యాక్ అడ్రస్ వచ్చింది. మాకు ఇంకా రేషన్ కార్డు అందలేదు, ఎక్కడుందో కూడా తెలియట్లేదు అనేవారైతే ఈ వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నా ఛానల్ కి ఎంతో సపోర్టివ్ గా అయితే ఉంటుందండి. ముఖ్యంగా మనకి అన్ని జిల్లాల్లో కూడా రేషన్ కార్డు పంపిణీ అనేది ప్రారంభం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి రేషన్ కార్డులు అనేవి పంపిణీ సమయంలో మీరు ప్రస్తుతానికి మ్యాప్ అయిన సచివాలయానికి రాకుండా వేరే సచివాలయానికి వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి అని చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు. మెయిన్ గా వచ్చేసి ఒక 10 years బ్యాక్ అనేవి మనకి రేషన్ కార్డులు, ఓల్డ్ రేషన్ కార్డులు మీరు ఏ అడ్రస్ ప్రూఫ్ తో అయితే తీసుకున్నారో, ఇది వరకు ఏంటంటే మనకి రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే మనం ఏ వార్డులో అప్లై చేసుకుంటే ఆ వార్డులోనే వచ్చాయి. ఆ తర్వాత అద్దెలకు ఉండేవారు ఒక చోట నుంచి ఒక చోటకి, ఒక చోట నుంచి ఒక చోటకి కూడా షిఫ్ట్ అవుతూ ఉంటాము. అలాగే మనకి లాస్ట్ 5 years బ్యాక్ నుంచి మ్యాపింగ్ అనేది కూడా వచ్చింది కొత్తగా. సో దాని వల్ల ఏంటంటే మనం ఇది వరకు ఒకటి 10 years బ్యాక్ గానీ 5 years బ్యాక్ గానీ ఎక్కడైతే ఉండి మనం రేషన్ కార్డ్ అప్లై చేసామో ఆ డిపో నెంబర్ అయితే మన రేషన్ కార్డ్ మీద ప్రింట్ అయి ఉంటుందండి. లాస్ట్ కార్డ్స్ అన్ని కూడా అలాగే ప్రింట్ అయి ఉంటాయి. ఆ కార్డ్స్ ప్రకారం ఆ లిస్ట్ లో ఉన్న నెంబర్ల ప్రకారం షాప్ నెంబర్, ఉదాహరణకి మాది 58 అనుకోండి, ఆ 58 నెంబర్ ఇప్పటి వరకు కూడా ప్రింట్ అవుతూ వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ ఏమి కార్డుల్ని అప్డేట్ చేయలేదు, జస్ట్ ఓన్లీ ఉన్న కార్డులనే రీప్రింట్ చేసి ఇస్తున్నారు స్మార్ట్ కార్డుల రూపంలో. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే కరెక్షన్ పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే కరెక్షన్ అయ్యి అయితే వస్తాయి. ఈ కరెక్షన్ అనేది జూన్ లో స్టార్ట్ అయిందండి. జూన్ నుంచి అయితే మనకి జూన్ 7వ తారీఖు నుంచి అయితే కరెక్షన్స్ గానీ కొత్త రేషన్ కార్డులు గానీ తీసుకున్నారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఇచ్చిన కార్డులన్నీ కూడా మనకి మేలో ప్రింట్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. మే నెలలోనే కొత్త రేషన్ కార్డులు ప్రింటింగ్ అనేది స్టార్ట్ అయితే చేసేసారు. అయితే మనకి ఓల్డ్ కార్డు ప్రకారమే అక్కడ ప్రింట్లు అయితే వచ్చాయి, ఇంకా కొత్త కార్డులు అయితే రాలేదు. అందుకే కంగారు పడకండి అని చెప్పి గవర్నమెంట్ మనకి చెప్తుంది. ఇంకా ఇది నిరంతరం జరిగే ప్రక్రియ, మీరు టెన్షన్ పడద్దు అని చెప్తుంది. అయితే మనకి ఇప్పుడు మీ రేషన్ కార్డు మీ ఊళ్ళో కాకుండా ఎక్కడ వచ్చిందో లేకపోతే ఏ సచివాలయంలో వచ్చిందో తెలుసుకోవాలంటే మీ డిపో నెంబర్ చూడండి. మీ డిపో నెంబర్ చూపిస్తే మీరు రేషన్ తీసుకునే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ డిపో నెంబర్ అడిగితే ఆ డిపో నెంబర్ కి సంబంధించిన సచివాలయానికి గాని ఆ డిపో నెంబర్ గల వ్యక్తి ఫోన్ నెంబర్ గాని మీకు అయితే అందజేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా ఆయనతో మాట్లాడి మీ స్మార్ట్ రేషన్ కార్డు మీరు పొందొచ్చు. ఇక్కడ వరకు ఇదండి. అలాగే మిస్టేక్స్ వస్తే మాత్రం మీరు మిస్టేక్స్ కి అయితే అప్లికేషన్ అయితే మళ్ళీ పెట్టాలండి. మీరు సచివాలయంలో సంబంధిత విఆర్ఓ దగ్గరకో లేకపోతే డిజిటల్ అసిస్టెంట్ దగ్గరకో వెళ్ళి అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ కి మీ ఆధార్ కార్డులు, మీ రేషన్ కార్డు కూడా జత చేసి అందులో వచ్చిన ప్రాబ్లమ్స్ ని కూడా మీరు జత చేయాలండి. ఆ జత చేస్తే ఇక్కడ మిస్టేక్స్ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ వచ్చిందో లేకపోతే మీ నేమ్ మిస్టేక్ వచ్చిందా అనేది కూడా అక్కడ క్లియర్ గా మీరు అప్లికేషన్ లో అయితే మెన్షన్ చేయాలి. అప్పుడు దాన్ని వాళ్ళు ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుందని చాలా మంది అడుగుతున్నారు. మినిమం అయితే 1 month పడుతుందని సమాచారం అండి. మినిమం 1 month అయితే టైం అయితే పడుతుందని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ ఒక ఆర్టికల్ పెడుతున్నానండి, మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ సచివాలయాల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు లేదా తొలగింపు తప్పులు సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. తగిన ధృవపత్రాలను జత చేసి డిజిటల్ అసిస్టెంట్ కు దరఖాస్తు చేస్తే విఆర్ఓ, తహసీల్దార్ పరిశీలించి లాగిన్ లో అప్లోడ్ చేస్తారు. సుమారు నెల వ్యవధిలో పరిష్కారం అయితే అవుతుందని చెప్పారు. కార్డు అందకపోతే విఆర్ఓ లేదా తహసీల్దార్ కార్యాలయంలో మీరైతే ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఇది ఇక్కడ చూసారు కదండి, సరుకుల పంపిణీ ఇతర సమస్యలు ఉన్నా సరే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కి కాల్ కూడా చేయొచ్చు అని చెప్పారు. అయితే ఎవరికైతే మీకు రేషన్ కార్డు అనేది అందలేదో వారైతే ఎంఆర్ఓ ఆఫీస్ లో లేదా మీ విఆర్ఓ గారికి కానీ కంప్లైంట్ అయితే చేయండి. ఆ కార్డు ఎక్కడుంది అనేది కూడా వాళ్ళు సెర్చ్ చేసి మీకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.